భారత్లో నవంబర్ నెలలోనేమొచ్చేసి క్వాడ్ సదస్సులు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈసారి భారత్లో నిర్ణయిస్తున్నారు. భారత్లో ఈ సదస్సు అయితే ఉంటుంది. 4 దేశాలే కాబట్టి అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్ ఈ 4 దేశాల నేతలు ఉన్నారు. అయితే మొన్నటి వరకు ట్రంప్ దీనికి హాజరయ్యే అవకాశం లేదు. ఇప్పుడు టారిఫ్ల గోల, అలాగే కొన్ని దౌత్య సంబంధాలు కూడా చిన్నగా దెబ్బతినడం, ఈ టారిఫ్ల విషయంలో కూడా కొంచెం ఘర్షణలు పెరగడం, చైనాకి దగ్గర అవ్వడం, ఈ అన్ని చూసుకున్నట్లయితే ట్రంప్ అయితే హాజరవ్వడు అనుకున్నారు. మళ్ళీ ఇప్పుడేమొచ్చేసి ఆ కొత్తగా వస్తున్నటువంటి రాయబారి సెర్గీ గోర్ అయితే ట్రంప్ ఖచ్చితంగా అయితే వస్తారు. దాని గురించి పూర్తి ప్రకటన నవంబర్ నెలలో కానీ లేదా అక్టోబర్ చివరి వారంలో కానీ విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఆ షెడ్యూల్ ఏదో చూస్తున్నారు. ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. 2 దేశాల మధ్య మళ్ళీ ఆర్థిక సంబంధాలు, స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు నెలకొల్పే విషయంలో కూడా మాట్లాడతారు అంటూ సెర్గీ గోర్ అయితే మాట్లాడడం జరిగింది. ట్రంప్ కూడా ఇంతకు ముందు అంటే మరికొన్ని వారాల్లో నా మిత్రుడు మోదీతో నేను మాట్లాడతాను, మోదీ కూడా నాతో మాట్లాడతాడు, ఇద్దరికి ఒకరితో ఒకరు మాట్లాడాలని ఉంది అంటూ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు సెర్గీ గోర్ ఏమొచ్చేసి చైనాకి భారత్ని దూరం చేయడానికి మేమేమైనా చేస్తాం, ఎంతటికైనా తెగిస్తాం, ఎందుకంటే భారత్ మా స్నేహితుడిని మేము వదులుకోము, కాబట్టి కొన్ని దౌత్యపరమైనటువంటి సంబంధాలని ఇంకా పునరుద్ధరించడానికి చూస్తాం. కాకపోతే ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది, ఆ యుద్ధం ఆగడం కోసమే ఇప్పుడు ఈ సుంకాలు తప్ప మాకు భారత్ మీద ఇంకెటువంటి కోపాలు లేవు. ఎందుకంటే భారత్లో 150 కోట్ల జనాభా ఉన్నారు. మా దేశ జనాభా కంటే భారత్లో ఉన్నటువంటి మధ్యతరగతి వారే ఎక్కువ. కాబట్టి మేము ఇలాంటి వ్యూహాత్మకమైనటువంటి దేశాన్ని ఎందుకు వదులుకుంటాం? వ్యాపార పరంగా కావచ్చు, స్నేహపూర్వకంగా కావచ్చు, 2 దేశాల మధ్య భౌగోళిక పరిస్థితుల వల్ల కావచ్చు, ఏ విషయంలో కూడా భారత్ను విడిచిపెట్టడానికి మాకు ఎటువంటి అవకాశం లేదు. కాబట్టి మేమైతే చైనాకి దూరం చేయాలనే కొన్ని ప్రతిపాదనలు కూడా చేస్తున్నాం. ఖచ్చితంగా ట్రంప్ అయితే నవంబర్ నెలలో స్క్వాడ్ సదస్సుకి హాజరవుతారు అంటూ ఇప్పుడు మనోడైతే చెప్తున్నాడు.